ఒకవేళ అంటే చైనా రంగంలో దిగితే మళ్ళీ మరో ప్రపంచ యుద్ధం అన్న వాతావరణం ఏమైనా క్రియేట్ అవుద్దా? నా ఉద్దేశంలో చైనా అంత క్లియర్ గా వెంటనే యుద్ధంలోకి దూకదండి. ఒకవేళ ఒక షిప్ ని ఏమన్నా టార్గెట్ చేసిన పొరపాటున ఓకే. వేరే మార్గాల ద్వారా అమెరికా మీద ప్రెషర్ పెంచాలని చూస్తుంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కూడా బాలేదు. హ్మ్. సో కొద్దిగా చైనా ఆర్థిక వ్యవస్థలో కొద్దిగా స్ట్రెస్ ఉంది కాబట్టి డొమెస్టిక్ కన్సంప్షన్ లేకపోవటం వల్ల వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చైనాకి ఈ రోజు ఓకే. ఆ, వ- మిగతా జలసంధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాగోలా ఓపెన్ చేయాలి అని ఉంటుకుంటుంది. ఎందుకంటే టైవాన్ దగ్గర మళ్ళీ పొరపాటున అమెరికన్స్ రెచ్చగొట్టి టైవాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయించారనుకోండి, హ్మ్. అప్పుడు మళ్ళీ చైనాకి అదొక తలకాయ నొప్పి అవుతుంది. ఈ రోజు అవును. వరకు అయితే అమెరికన్స్ టైవాన్స్ ఏమి రెచ్చగొట్టట్లేదు. హ్మ్. ఒకవేళ అమెరికన్స్ కి వ్యతిరేకంగా చైనా వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్తే అప్పుడు అమెరికన్స్ కూడా రెస్పాండ్ అవుతారు. అప్పుడు ఇంకా ఆ, ఆ, ఈ సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఓకే. నా ఉద్దేశంలో చైనీస్ డిప్లొమాట్స్ కూడా, అంటే మనకి చైనా పాలసీస్ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చాలా సీజన్ డిప్లొమాట్స్ అండి. చాలా ఎస్టాబ్లిష్డ్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్. హ్మ్. దూకుడుగా వెంటనే వ్యవహరించకపోవచ్చు. ముఖ్యంగా అమెరికాతో చిన్న దేశాలతో ఎలా ఉంటారు, లేదా వాళ్ళకంటే తక్కువ పవర్ ఉన్నాయి అని అనుకుంటున్న దేశాలతో వాళ్ళు ఎలా ఉంటారు అన్నది వేరే విషయం. కానీ అమెరికా విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగానే వ్యవహరించే అవకాశం ఉందండి. ఓకే. ఆ రష్యాతో కూడా సంప్రదింపులు జరిపి ఎలా చేయాలి అని చూస్తారండి. హ్మ్. చూద్దాం. అందుకే మీరు చూసినట్టయితే టైవాన్ యొక్క అపోజిషన్ లీడర్ ని బీజింగ్ ఇన్వైట్ చేసిందండి. ఎస్ సార్. అండ్ షీ జిన్పింగ్ టైవాన్ అపోజిషన్ లీడర్ కలిసి మొన్న బీజింగ్ లో ఫోటోలు దిగటం జరిగింది. అంటే చైనా కూడా ఒక సిగ్నల్ ఇస్తుందండి హ్మ్. దట్ టైవాన్ కి మీరేమి తొందరపాటు చర్యలు చేయకండి, ఎందుకంటే సిచ్యువేషన్ ఆల్రెడీ కాంప్లెక్స్ గా ఉంది, మనం చర్చించుకోవచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇలాంటి మల్టిపుల్ డైమెన్షన్స్ లోకి కాన్ఫ్లిక్ట్ వెళ్ళిపోతుంది ఒకవేళ చైనీస్ షిప్స్ కనుక ఆగకపోతే. ఓకే.